వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాదిరి. మనము ఎప్పుడెప్పుడు మరణించినట్టో తెలుసా? మనం అనుకుంటాం నిజంగా ఈ దేహాన్ని వదిలితేనే మరణము అని చెప్పేసి. కాదు, కొన్ని సందర్భాల్లో మనము బతికున్నా కానీ చచ్చిపోయినట్టే అనమాట. ఎలా అంటే మనము ఎప్పుడు కూడా మన శత్రువులు చూసి భయపడ్డామనుకోండి, అంటే మన గుండె ధైర్యాన్ని మనం నమ్ముకోకుండా మన శత్రువుని చూసి భయపడిపోతే ఆ క్షణమే మనం మరణించినట్టు అనమాట. వారు ఎగ్జాంపుల్ తీసుకున్నామంటే, మనం మొన్న యుద్ధం జరిగింది. ఆ యుద్ధ రంగంలో ఎంతమంది పోరాడారు అసలు మన దేశం కోసం, మన భరత భూమి కోసం ఎంతమంది జవానులు వీరమరణం పొందారు చెప్పండి. అది నిజంగా బతికుండడం అంటే. వాళ్ళు చనిపోయినా కాదు, 10 మంది గుండెల్లో, 100 మంది గుండెల్లో, దేశం మొత్తం ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచుంటారనమాట. ఎప్పుడెప్పుడు ఆపరేషన్ సింధూర్ ఎంతవరకైతే జనాల్లో ఉండిపోతుందో అప్పుడల్లా కూడా ఆ వీర జవాన్ల వీర మరణం కూడా మనకు గుర్తొచ్చి ఒక రెస్పెక్ట్ వాళ్ళ మీద ఉంటుంది. అలా కాకుండా ఎప్పుడైతే మన గుండె ధైర్యాన్ని మనం నమ్ముకోకుండా శత్రువులే బలంగా ఉన్నారని అంటామో ఆ క్షణం మనం చనిపోయినట్టే. అలాగే రణరంగానికి వెళ్ళి మనము శత్రువు ముందు పోరాడకుండానే భయపడిపోయి మనం యుద్ధం చేయకుండా మనం వెనుకంజ వేస్తే అది కూడా మన మరణమే కదా. ఇప్పుడు మన వాళ్ళు ఉన్నారు, మన జవాన్లు ఎంత బాగా యుద్ధం చేశారు, ఎంత బాగా వాళ్ళన్నిటికీ కూడా వాళ్ళు యుద్ధం ఆపేశామని చెప్పినా కూడా మళ్ళీ ఎదురు తిరిగి ఎంత బాగా పోరాడారు చెప్పండి. అది పోరాటం అంటే, అది నిజమైన గొప్పతనం అంటే, నిజమైన ధైర్యం అంటే. ఎప్పుడైతే రణరంగంలో పారిపోయారో పిరికితనంతో, అంతకు మించిన ఇంకేదన్నా ఉంటుందా? అంత భయం ఉన్న వాళ్ళు అసలు ఎందుకు రణరంగంలోకి వెళ్ళడము? అంత సత్తువ లేని వాళ్ళు, అసలు అంత యుద్ధ పటిమ లేని వాళ్ళు అసలు అక్కడి దాకా వెళ్ళడమే తప్పనమాట. అసలు అందులోకి వెళ్ళడమే తప్పనమాట. ఇప్పుడు మన జవాన్లు ఉన్నా చూడండి, ఎవరైనా మిలిటరీకి వెళ్ళాలి అలా అనుకున్న వాళ్ళు, ఎవరికైనా కానీ వెళ్ళాలని కోరిక ఉంటుంది. ఆ కోరికతో పాటు అక్కడ శత్రువు ఎవరన్నా ఉండనివ్వండి, ఎంత బలవంతుడైనా ఉండనివ్వండి, నేను నా శాయశక్తుల నా చివరి ఊపిరి వరకు పోరాడగలుగుతాను, అంతపాటి ధైర్యం నాకుంది అన్న వాళ్ళే అలాంటిది సెలెక్ట్ చేసుకుని అక్కడ దాకా వెళ్ళాలి. కానీ లేదంటే మీకు ఆశ కోరిక ఉన్నా కానీ మీకు ధైర్యం లేనప్పుడు మీరు అలాంటి వాటికి వెళ్ళకూడదనమాట. ఎప్పుడూ కూడా లైఫ్లో ఎప్పుడైనా కానీ. ఎందుకంటే వాళ్ళ ముందు పిరిగితనంతా పారిపోయిస్తే అంతకు మించిన మరణం ఇంకోటి ఉండదు మీకు. కాబట్టి ఎప్పుడైనా సెలెక్ట్ చేసుకునేటప్పుడే ఆలోచించుకోండి, నాకు అంత ధైర్యం ఉందా, నేను చేయగలుగుతానా లేదా అనేసి. అలాగే ఎప్పుడైతే కన్న తల్లిని తిట్టినవాడు నీ ఎదురుగా ఉన్నా కానీ ప్రశాంతంగా నవ్వుకుంటూ వాడు వెళ్ళిపోతున్నా కానీ వాడిని వదిలిపెట్టేసి ఎప్పుడైతే నువ్వు వచ్చేస్తావో అంతకు మించిన మరణం కూడా ఉండదన్నమాట. ఇప్పుడు మన భరతమాత కోసం ఎంతమంది జవాన్లు, ఎంతమంది ఆడపిల్లల బట్టు కోసం సింధూర్ అనే ఒక ఆపరేషన్ పెట్టి ఎవరైతే మీ మోదీకి వెళ్ళి చెప్పుకోండి అన్నారో వాళ్ళకి కరెక్ట్ సమాధానం ఇచ్చి నిజమైన ధైర్యవంతుడు ఎలా ఉంటారో మన మోదీ గారు మనకి చూపించారు. అలా కాకుండా మనము ఎలాంటి రియాక్షన్ లేకుండా, పహల్గామా ఏదైతే జరిగిందో ఆ ఇన్సిడెంట్కి ఎలాంటి రియాక్షన్ లేకుండా ఉంటే అసలు అంతకు మించింది ఇంకేదన్నా ఉంటుందా? ఘోరాతి ఘోరము. ఇప్పుడు నేను ఇవన్నీ చెప్తుంది యుద్ధం గురించి, పిరికితనం గురించి, మరణం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్పాను. యుద్ధం చెయ్యకపోయినా మన మోదీ గారు నిర్ణయం తీసుకోవడంలోనే యుద్ధం చేసేసారనమాట. రియల్ అయిన యుద్ధం అంటే నిజమైన యుద్ధము మన జవాన్లు అక్కడ చేసినా వాళ్ళకి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ యుద్ధం చేసేలాగా చేసిన సత్తా అదంతా కూడా మన మోదీ గారికి వెళ్తుంది అనమాట. మన వీర జవాన్లకి ప్రతి చోట, ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో కూడా వాళ్ళ స్థానం ఉంటుంది అనమాట. వాళ్ళని తక్కువ చేయట్లేదు, వాళ్ళు ఇంకా ఇంకా గొప్పవాళ్ళు, వాళ్ళు చిరస్థాయిగా నిలిచిపోతారు. కానీ ఒక మెట్టు ఎదిగి ఆ డెసిషన్ తీసుకున్న వాళ్ళు కూడా అంతే గొప్పవాళ్ళు అవుతారనమాట. దానికి పునాది వేసిన వాళ్ళు అంతే గొప్పవాళ్ళు అవుతారనమాట. అంటే యుద్ధానికి భయపడకుండా రొమ్ము విరిచి మేము వస్తున్నాం కాసుకోండి, మీరేం చేస్తారో చేసుకోండి అని ఒక సవాల్లాగా విసిరి దానిలో విజయం సాధించడం అనేది ఎంత గొప్ప విషయం చెప్పండి. ఇదండి ఈరోజు వీడియో.
వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.